ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమిది అధికారమని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అన్నారు. ఏపీలో జగన్ మోదీ వ్యతిరేక పవనాలు చాలా స్పష్టంగా కనిపించాయన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు పొరపాటు చేశారన్నారు. బీజేపీతో పొత్తు ఉండడంతో చంద్రబాబుకు స్థానాలు తగ్గుతాయన్నారు. లేకపోతే టీడీపీకి 150కు పైగా స్థానాలు వచ్చేవన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమన్నారు చింతామోహన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ జగన్ యాంటీ మోడీ వేవ్ కనపడతా ఉంది, స్పష్టంగా కనిపించింది. ఎవ్వరూ ఆయన ఇష్టపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 అని తెలియజేస్తూ మీరు అక్కడ చంద్రబాబుకు అనుకూల పవనాలు ఉన్నాయి. చంద్రబాబు ఒక పొరపాటు చేశాడు, లేకుంటే 150 సీట్లు వచ్చుండే. ఆయన బీజేపీతో కలవడం వల్ల ఆయనకు సీట్లు కూడా తగ్గాయి. కానీ గుడ్డిలో మెల్ల శ్రేష్టం అన్నట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు మేలని ఓట్లు ఆయనకు పడ్డాయి. ఇది వాస్తవం. జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు పడ్డాయి. మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని మేము స్వాధీనం చేసుకోలేకపోయాం.